అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అమావాస్య తిథి చాలా పవర్ఫుల్. అమావాస్య తిథి అధిక మాసంలో వచ్చింది కాబట్టి అందులోనూ అమావాస్య తిథి 2 రోజులు వచ్చింది ఈసారి. అంటే 14వ తారీఖు ఉంది, 15వ తారీఖు ఉంది. మరి ఏ రోజు మనం చేసుకోవాలి? పూజలు ఎప్పుడు చేసుకోవాలి? పరిహారాలు ఎప్పుడు చేసుకోవాలి? ఏ సమయంలో మనం ఏం చేస్తే మనకున్నటువంటి ఆర్థిక బాధలు, నరదృష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, కుటుంబ కలహాలు మనందరికీ కూడా విపరీతంగా ఉన్నది. ఎదుటి వాళ్ళు మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అసూయ. వాళ్ళు బాగుంటే ఒకళ్ళు బాగుంటే చూడలేరు. అందుకని మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన బంధువర్గం కావచ్చు, బంధువులు ఏడుపులు మన మీద పడకుండా ఉండాలి అంటే, మనల్ని చూసి ఎదుటి వాళ్ళు ఏడవకుండా, వాళ్ళ ఏడుపు మనకి తగలకుండా ఉండాలంటే ఈ అమావాస్య సమయంలో ఏ సమయంలో మనం పరిహారాలు చేసుకోవాలి? అది చాలా ముఖ్యం అనమాట. మరి 14, 15 2 రోజులు ఉంది కాబట్టి 2 రోజుల్లోనూ ఏదో ఒక సమయంలో, ఏ సమయంలో ఏం చేయాలి? పూజ ఎప్పుడు చేసుకోవాలి? ఈ పరిహారాలు ఎప్పుడు చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పనికొచ్చే విషయాల్ని మరికొద్ది మందికి మీరు షేర్ చేయండి. అలాగే ఈ రోజు ఖచ్చితంగా ఈ జూన్ నెలలో రాబోయే అధిక అమావాస్య అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆదివారం 14వ తేదీన అమావాస్య ఘడియలు ప్రారంభమవుతున్నాయి. కానీ సూర్యోదయానికైతే అమావాస్య ఘడియలు లేవు. ఎప్పుడు ఉన్నాయి? 2 గంటల తర్వాత నుంచి ఉన్నాయి అమావాస్య ఘడియలు. అంటే ప్రదోష సమయంలో ఉన్నాయి. అంటే ప్రదోష సమయంలో ఉన్నాయి. తర్వాత 15వ తారీఖు దాకా వెళ్ళిపోయాయి. అమావాస్య ఘడియలు 15వ తారీఖు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ రోజు అమావాస్య? ఈ 2 రోజుల్లో ఆదివారం పూజ చేసుకోవాలా? సోమవారం పూజ చేసుకోవాలా? అసలు అర్క అమావాస్య. అర్క అమావాస్య అంటే ఆదివారము అధిక అమావాస్య వచ్చింది కాబట్టి అర్క అమావాస్య అంటారు. సోమవారం అమావాస్య వస్తే సోమావతి అమావాస్య అంటారు. మనం ఈ సోమావతి అమావాస్య గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ముందు ఈ అమావాస్య 2 పేర్లు కరెక్టే, 2 మంచివే, 2 పరిహారాలు చేసుకోవాలి. కానీ ఎలాంటి గందరగోళం లేకుండా పరిహారాలు మాత్రం అర్ధరాత్రి అమావాస్య ఘడియలు ఉన్న రోజు పరిహారాలు చేసుకోవాలి. పూజ మాత్రం సూర్యోదయానికి ఉన్నటువంటి సమయంలో పూజ చేసుకోవాలి. మరి ఎలా చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఈ అమావాస్య ఎప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి అంటే ముందర 14వ తేదీ అమావాస్య గురించి మాట్లాడుకుందాం. ఆదివారం అమావాస్య వచ్చింది కాబట్టి భాను అమావాస్య అని, అర్క అమావాస్య అని అంటారు. పైగా ఇది సిద్ధయోగంతో కలిసి వస్తుంది. ఇలాంటి అమావాస్య నాడు మనం తంత్రాలు చేసుకోవాలి. ఎలాంటి తంత్రాలు అంటే నరదృష్టి పీడలు, నరఘోష, ఎదుటి వాళ్ళ ఏడుపులు, బంధువర్గ ఏడుపులు, ఇలాంటివన్నీ దరిద్రాన్ని పారద్రోలేటటువంటి ఇలాంటి రెమెడీస్ అన్నీ ఇప్పుడు చేసుకోవాలి. అది కూడా ఎప్పుడంటే ఈ ఆదివారం నాడు 14వ తారీఖున సాయంకాలం 6 గంటల సమయంలో ఈ దరిద్రాన్ని పారద్రోలేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నా, నరదృష్టి, నరఘోష, ఎదుటి వాళ్ళు ఏడుపులు ఉన్నా ఈ ఆదివారం సాయంకాలం బూడిద గుమ్మడికాయకి చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకుని ప్రదోష సమయంలో ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో కుంకుమ నీళ్లు పోసి కాస్త రాళ్ళ ఉప్పు కూడా వేసి నిమ్మకాయను కోసి అందులో కర్పూరం కూడా వెలిగించి ఇల్లంతా హారతి చూపించి ఇంటికి కూడా దృష్టి తీసి ఆ నీటిని ఎవరో తొక్కని ప్రదేశంలో బయట పారబోయాలి. అది మాత్రం మర్చిపోవద్దు. అది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపులు, ఇంటికి ఉన్నటువంటి దిష్టి అంతా కూడా పోతుంది. కుదిరితే సాయంకాలం వేళ తులసి మొక్క దగ్గర బియ్య పిండితో నేను షట్కోణ ముగ్గు అని చెప్తాను. ఆ ముగ్గు చూపిస్తాను మళ్ళీ ఇక్కడ. షట్కోణ ముగ్గు వేసి అక్కడ చక్కగా విధిగా అక్కడ ఉండి మీరు చక్కగా దీపారాధన చేసుకోండి. చాలా విశేషం అనమాట. షట్కోణ ముగ్గు అమావాస్య పూట షట్కోణ ముగ్గు కానీ లేకపోతే పద్మము ముగ్గు కానీ వేసి అక్కడ దాని మీద కనుక దీపారాధన చేసుకుంటే కనుక దానికి చాలా మంచి ఫలితం ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి పోతుంది. పైగా ఇలాంటి సమయంలో రాహుకాలంలో గనక మీరు ఈ అమ్మవారి గుళ్ళో కానీ ఇంట్లో మీకు తులసి చెట్టు దగ్గర కానీ నిమ్మ దీపాలు అంటే రాహుకాల దీపం అని చెప్పి పెడతాం కదా, ఆదివారం అమావాస్య నాడు పెట్టే రాహుకాల దీపానికి అందులో అధికం ఫలం, అధిక మాసంలో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఈ రోజున మీరు కనుక దీపారాధన చేసినట్లయితే, అది కూడా ప్రదోష సమయంలో దీపారాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం. నరదృష్టి పీడలు అన్నీ కూడా పోతాయి. మీకు ఎవరైనా చెడు పెట్టాలన్నా కూడా ఎవరు చెడు పెట్టలేరు. అంత గొప్పటి రోజు అనమాట ఈ రోజు. అయితే ఈ రోజు కాలికి నల్లదారం కట్టుకోవడం, ఇంట్లో వాళ్ళందరూ కూడా దిష్టి తీసుకోవడం, ఎవరికి వాళ్ళు దిష్టి తీసుకోవడం మాత్రం చేయాలి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎడమకాలికి నల్లదారం కట్టి వీలైతే మీకు గరుకుప్పుతోటి దిష్టి తీయండి. ఎండు మిరపకాయలు, గరుకుప్పు, నిమ్మకాయ ఈ 3 కలిపి దిష్టి తీస్తే చిన్నపిల్లలకు ఉన్నటువంటి దిష్టి దోషాలు అన్నీ కూడా పోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు కనుక మీ మీద పడకుండా ఉండాలి అంటే మీరు మీ గుమ్మం దగ్గర ఏం చేస్తారంటే నిమ్మకాయని 2 భాగాలుగా కోసి కుంకుమ అద్దండి. కుంకుమ అద్ది ఆ గుమ్మానికి అటు ఇటు పెట్టండి.
అలాగే ఈ 14వ తారీఖు ఆదివారం సాయంకాలం ఇంటి గుమ్మం ముందు దీపాలు పెట్టండి. ఎందుకంటే అమావాస్య లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అలాగే ఈ రోజు సాయంకాలం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివారాధన చేసుకోండి. అలాగే అమ్మవారికి కుంకుమార్చన కూడా చేయించండి. ఇది చాలా విశేషమైన ఫలితం. ఎందుకంటే అధిక మాసంతో వచ్చినటువంటి ఆదివారం అమావాస్య మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. 3 సంవత్సరాల తర్వాత వస్తుంది అధిక మాసం. ఆ 3 సంవత్సరాల తర్వాత వచ్చే అధిక మాసంలో ఆదివారం అమావాస్య వస్తుందో లేదో మనకి ఇలాంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుని మనం ఏ రకంగానూ వదిలేయకూడదనమాట. మామూలుగా ఆదివారం అమావాస్య ఎప్పుడైనా రావచ్చు కాక అధిక మాసంలో వచ్చేటటువంటి అమావాస్యకి విశేషమైనటువంటి పవర్ ఉంటుంది. అలాగే ఈ రోజు సూర్యనారాయణ మూర్తికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి అమావాస్య ఆదివారం నాడు మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వీలైతే కటికదాల మీద పడుకోవాలి. వీలైతే సాయంకాలం భోజనం చేయకుండా కేవలం పలహారం మాత్రమే తీసుకోండి. చాలా జాగ్రత్తగా గొడవలు పడకుండా ఈ ప్రదోష సమయంలో, ఈ ముఖ్యమైనటువంటి సమయంలో ఎవ్వరితోటి ఎటువంటి గొడవలు పడకుండా చాలా మీరు వీలైతే సాయంకాలం మీకు గుడికి వెళ్ళడం గనక అవకాశం లేకపోతే దర్శనం చేసుకుని కుంకుమ పూజ మాత్రం ఇంట్లో చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి ఎదురుగుండగా 2 ఆవునేతి దీపాలు పెట్టుకొని మీరు కుంకుమతోటి లక్ష్మీ అష్టోత్తరము లేకపోతే లక్ష్మీదేవి యొక్క నామాలు మీకు 24 నామాలు ఉంటాయి. ఆ నామాలు ఏ నామాలతో మీరు లక్ష్మీదేవితో పూజ చేసినా చాలా విశేషం. మీకు ఏమీ తెలియలేదనుకోండి, ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీం మహాలక్ష్మీదేవ్యై నమః అంటూ పూజ చేసుకోండి. లేకపోతే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఇలాగని 108 సార్లు ఖచ్చితంగా పూజ చేసుకోండి. గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళండి. అలా ఇంట్లో కుదరకపోతే గ్రామ దేవతల ఆలయానికి వెళ్ళండి. అక్కడ ప్రదక్షిణలు చేయండి. ఈ అమావాస్య ఆదివారం అన్నది శక్తి దేవతలు లేకపోతే శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అంటాం అమ్మవారిని. అందుకని ఏ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా కూడా మీరు అక్కడ అర్చన, పూజ, జపము, ధ్యానము ఏం చేస్తున్నా కూడా విశేషమైన ఫలితం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 2 మంత్రాలు మీరు అమ్మవారి ఆలయంలో కూర్చుని పూజ చేయకపోయినా ఆలయ ప్రాంగణంలో కూర్చుని మీరు 108 సార్లు జపించినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక రోజుని మనం మిస్ చేసుకోవద్దు. ఇది దిష్టి తీసుకోవడానికి చాలా విశేషంగా పనిచేస్తుంది. ఇంటిల్లిపాది దిష్టి తీసుకోండి. వీలైతే సాయంకాలం ఇంట్లో పసుపు నీళ్లు జల్లుకోవడం, లేకపోతే సాల్ట్ వాటర్‌తో మాప్ పెట్టుకోవడం కూడా చేయండి. నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ ఆదివారం రాత్రి కాస్త కల్లుప్పు తీసుకొని పళ్ళెల్లో పెట్టి, లేకపోతే గాజు బౌల్‌లోనో పెట్టి, అది మీరు ఈశాన్యం మూల కానీ, వంటింట్లో కానీ పెట్టుకోండి. అలా చేస్తే మీకు నెగెటివ్ ఎనర్జీ పోయి ధన ఆకర్షణ ఖచ్చితంగా కలిగి తీరుతుంది. రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు సమీపంలో కాస్త కూర్చోండి. రావి చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోయండి. నీళ్లు పోసి వీలైతే దీపారాధన చేస్తే పితృదేవతా శాంతి కూడా కలుగుతుంది. పితృశాపాలు ఏమన్నా ఉంటే పోయి మీకు సంతానం సత్వరంగా కలుగుతుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా నిర్మూలించబడుతుంది. ఈ ఆదివారం నాడు అమావాస్య ఘడియలు ఉన్నటువంటి ఈ 2 గంటల నుంచి రాత్రి దాకా మీరు ఏ దాన ధర్మాలు చేసినా కూడా మీకు అఖండమైనటువంటి ఫలితం మీ ఖాతాలో వేసేస్తారు పరమాత్మ. పేదవాళ్ళకి దానం చేసి, మూగజీవాలకి, ముఖ్యంగా నల్ల కుక్కకి మీరు చపాతీ ముక్క వేసిన, కాకులకి ఆహారం వేసిన, ఆవుకి గ్రాసం ఏదో ఒకటి గడ్డి ఏదో ఒకటి తినిపించిన, అది మీ యొక్క గ్రహ దోషాలని ఏమైనా ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసేస్తుంది. ఆదివారం నాడు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షవరం చేయించుకోవడం కానీ, గడ్డం గీసుకోవడం కానీ, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించుకోవడం కానీ అలాంటివి ఎప్పుడు పొరపాటున కూడా చెయ్యద్దు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన